రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ నెల 23వ తేదీన గ్రామ సభలు నిర్వహించాలని సంకల్పించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన ఆధ్వర్యంలో ప్రతి గ్రామ స్థాయి కార్యకర్త గ్రామ సభలలో హాజరై గ్రామ సమస్యలు పరిష్కరించడానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్, జనసేన సీనియర్ నాయకులు నందకిషోర్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన కార్యాలయంలో మండల గ్రామ స్థాయి జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామ సభలలో అనుసరించాలని వైఖరిపై చర్చించి గ్రామాల అభివృద్ధి కోసం జనసేన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలసపాడు మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, జనసేన నాయకులు చంద్రహాస్, మధుసూదన్ రెడ్డి, సురేంద్ర తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు నందకిషోర్, జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గ నాయకుడిని. ఈ నెల 23వ తేదీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ గ్రామ సభల ద్వారా గ్రామాలలో అభివృద్ధి, అక్కడ మౌలిక సదుపాయాలు, వీటన్నిటి మీద జనాలకు అవగాహన కల్పించి గ్రామ సభలలో తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈ తీర్మానం ద్వారా ప్రజలకు మన పంచాయతీకి ఎంత నిధులు వచ్చాయి, ఏ విధంగా ఖర్చు పెట్టాలా అనే విషయం మీద అక్కడ అందరూ ప్రజలు మాట్లాడుకొని ఒక తీర్మానం చేసుకుంటారు. ఈ గ్రామ సభల వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ గ్రామ సభలలో అధికారులు అందరూ ఉంటారు కాబట్టి ప్రజల ముందు మీ గ్రామ పంచాయతీకి ఇంత నిధులు వచ్చినాయి, ఏ విధంగా ఖర్చు పెట్టాలని చెప్పడం ద్వారా ప్రజలకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇది మన డబ్బు, ఎట్లా ఏ విధంగా ఖర్చు పెట్టాలనే విషయం మీద వాళ్ళకు అవగాహన వస్తుంది. అప్పుడే మన కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి ఇది. కాబట్టి గ్రామస్తులు దీన్ని పక్కన పెట్టకుండా గ్రామ సభలలో ప్రతి ఒక్కరు పాల్గొని మీ గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా పవన్ కళ్యాణ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ గ్రామ సభలలో పాల్గొనాలని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా నా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ నెల 23వ తేదీన ప్రతి గ్రామంలో గ్రామ సభ జరపాలని చెప్పేసి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. ఈ గ్రామ సభలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి ఈ గ్రామ సభలో పాల్గొని ఉపాధిల గురించి, ఉపాధి హామీల గురించి, అలానే మీ గ్రామంలో ఉన్న సమస్యల గురించి, మీ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, ప్రతి ఒక్కరూ మీ గ్రామంలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి పంచాయతీ వ్యక్తులు మీ గ్రామంలో ఆ రోజు ఉంటారు. ఖచ్చితంగా ఈ గ్రామ సభలకు మన బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న 86 పంచాయతీల్లో పాల్గొని మీ పంచాయతీలో ఉన్న సమస్యలు మీరు ఏమేం చేసుకోవాలి అని అందరూ ఒక మాట మీద నిలబడి మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం వచ్చింది. దీన్ని వినియోగించుకోండి. మేము కూడా అదే తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు గత 2019 నుంచి 2024 వరకు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత ఘోరంగా పంచాయతీలు నాశనం చేసిందో మీ అందరికీ తెలుసు. పంచాయతీ సెక్రటరీలకు తెలుసు, సర్పంచులకు తెలుసు ఆ బాధ ఏంది, ఆ కష్టం ఏంది అనేది. ఈసారి మన గ్రామాన్ని, మన ఊరిని, మన ఊళ్ళో ఉన్న రోడ్లను, మన స్కూళ్ళను, మన వాటర్లను ప్రతి ఒక్కరు డెవలప్ చేసుకోవడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి అవకాశం ఇచ్చారు. గ్రామ సభల్లో కూర్చోండి, గ్రామ సభల్లో కూర్చొని మీకున్న మీ పంచాయతీలో ఉన్న నిధులు కనుక్కోండి. ఆ నిధులను అందరూ ఒక మాట మీద గ్రామంలో నిలబడి ఎలా చేసుకోవాలా, ఎలా చెందాలని మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి మీ ఊళ్ళకే శ్రీ పంచాయతీ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు అవకాశం ఇచ్చారు. దీన్ని వినియోగించుకోండి. నేను తెలియజేయడం ఏంటంటే గ్రామ సభలు ఖచ్చితంగా మీరు పాల్గొనాలా. ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తి గ్రామ సభలు పాల్గొనాలా. దీనికి ముందుగానే మీకు పంచాయతీ సెక్రటరీ మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది దండువారి ద్వారా. అలానే గ్రామ సెక్రటరీలకు వచ్చేసి ఎంపీటీఓలు కూడా మీకు అప్డేట్లు తెలియజేస్తారు. ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో ఈ 10 గ్రామ సభలు జరుగుతున్నాయి. మీ గ్రామస్తులు నెగ్లెజెన్సీ చేసి పోకోకుండా మనకు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ మన బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న 86 పంచాయతీలు ప్రతి ఒక్కరి గ్రామ సభలకు అటెండ్ అయ్యి కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రామంలో ఎంత డబ్బులు ఉంది, మా పంచాయతీకి ఎంత డబ్బులు వస్తుంది, ఎట్లా వినియోగించుకోవాలి, అందరం ప్రతి ఒక్కరు కూర్చొని
ఒక మాటను నిలయించుకుంటే మన గ్రామాన్ని మనమే డెవలప్ చేసుకోవచ్చు. దాన్ని మీరు ఖచ్చితంగా ఈ అవకాశం వినియోగించుకోవాలా. మీకు ఉప ముఖ్యమంత్రి గారు మీకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ కూడా గ్రామ సభలు పెట్టాలని ఎవరికి ఇంట్రెస్ట్ చూపింది, ఇంక్లూడింగ్ ఈ రోజుకి కూడా కొంతమంది గ్రామ సభలు పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని వెనక ఏంటంటే వాళ్ళ చరిత్ర ఉంటుంది కాబట్టి ఎవరిని వదిలే క్వశ్చనే లేదు. ప్రతి గ్రామంలో దండవారం వేయాలా, అది ఈరోజు సాయంత్రానికి అయిపోవాలా, ఈరోజు సాయంత్రం అయిపోవాలా, ఎల్లుండి మనకు గ్రామ సభలు జరపాలా. ఎక్కడైనా కానీ ఏ పంచాయతీలో కానీ మీ అందరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా, ఈ దండవాడలో మీకు ఎవరికే కానీ మీ ఊళ్ళో జరగలేదంటే మా నెంబర్లకు మీరు వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మేము ఖండిస్తాం, మేము చేపిస్తాం. ఖచ్చితంగా మీరు ఈ గ్రామ సభలో పాల్గొనాలి. ఈ ఉపాధి హామీ గురించి కూడా మీరు ప్రతి ఒక్కటి నీట్గా నిదానంగా అన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ మీ దగ్గర మీ ఊర్లో మీ గ్రామం మధ్యలో మీ పంచాయతీ ఆఫీస్లో కూర్చుంటాడు. ప్రతి ఒక్కటి మీరు కనుక్కొని మీ గ్రామాన్ని బలోపేతం చేసుకోండి, గ్రామాన్ని బాగా బలం చేయండి. అలానే ప్రతి గ్రామంలో ఉన్న జన సైనికులకు చెప్తున్నా, వీర మహిళలకు చెప్తున్నా, మీరందరూ 23వ తారీఖు గ్రామ సభల్లో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. తెలుసుకోండి మీ పంచాయతీలో ఉన్న డబ్బులు ఏంది, ఆ డబ్బులు ఎట్లా వస్తుంది, ఏ రకంగా ఖర్చు పెట్టాలా అంతా మీరు తెలుసుకోండి. మీ గ్రామం డబ్బులు సంబంధించి మీ చేతిలోనే అయిపోయినాయి. ఇప్పటివరకు తిన్నారు, మంచి అవకాశం ఇచ్చారు మనకు ఉప ముఖ్యమంత్రి గారు. దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పి బద్వేలు నియోజకవర్గం జనసేన పార్టీ POC సమన్వయకర్తగా తెలియజేసుకున్నా. ఖచ్చితంగా బద్వేలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ, గ్రామస్తులు ఉన్న ప్రజలందరూ ఈ గ్రామ సభను వినియోగించుకోండి. ఇదే మా రిక్వెస్ట్. మీ పంచాయతీలు మీరే బలం చేసుకోండి. అదే చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ నెల ఆగస్టు 23వ తారీఖున మీకు గ్రామ సభలు జరుగుతాయి. గుర్తుపెట్టుకొని ఇంక రేపు కూడా మళ్ళీ మీకు ప్రెస్ మీట్ తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈసారి మీ గ్రామ సభలో పాల్గొనాలని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన.